బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి విమర్శించారు. పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు బోనస్ ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చి సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని అనడం కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక చర్యలకు నిదర్శనమన్నారు. రోడ్ల మీద వేసిన ధాన్యం కూడా కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులందరికీ బోనస్ ఇవ్వాలని కోరారు. రైతు వ్యతిరేక విధానాలపై ఈరోజు మరి బాన్సువాడ నియోజకవర్గంలో బాన్సువాడ హెడ్ క్వార్టర్లో ధర్నా చేయడం జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మన మాజీ శాసనసభాపతి, మన శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో మరి ధర్నా చేయడం, మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రైతు వ్యతిరేక విధానాలు వ్యవహరిస్తుందో మరి దానికి నిరసనగా మేము ధర్నా చేస్తూ ఉన్నాం. మరి రైతులకు మొన్నటి వరకు మేము 500 బోనస్ ఇస్తామని చెప్పి ఈరోజు ఓట్లు వేసుకొని గడ్డకెక్కగానే మరి మేము సన్నవాట్లకి ఇవ్వం, దొడ్డువాట్లకి ఇవ్వం, సన్నవాట్లకే ఇస్తామని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. రైతులు దొడ్డువాట్లు వేసుకొని పంటలు పండిస్తూ ఉంటారు. మరి దానికి మరి ఏదైతే ఈ ముఖ్యమంత్రి ఉన్నాడో మరి గతంలో ఏ విధంగా చెప్పిండు, మరి పని తీరిన తర్వాత మరి ఏ విధంగా చెప్తున్నాడు మరి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి ఈ ప్రభుత్వము రైతు వ్యతిరేక పరిపాలన సాగుతూ ఉంది. ఈరోజు మరి రైతులు ఏదైతే పంట పండించారో దాన్ని కొనడం లేదు. మరి ఈరోజు వర్షాలు పడుతున్నటువంటి సందర్భంలో కూడా మరి ఎక్కడ కూడా ప్రభుత్వ ప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ మరి రైతులకు అండగా ఉండాల్సింది పోయి ఏ ఒక్క మాట కూడా రైతుల తరఫున మాట్లాడడం లేదు. రోడ్లపై వారం 10-15 రోజులుగా వడ్లు పోసుకొని కూర్చుంటే మరి అవి తడిచినా మరి మొలకలు వెళ్ళినా కూడా మరి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి ఎన్నికల ముందు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి మళ్ళీ మోసం చేస్తున్నారు. మరి ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వము మరి పూర్తిగా ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా ప్రజలు గమనిస్తారు. ఇప్పటికే కాదు మరి ఈరోజు గడ్డకెక్కినామనే చూస్తున్నటువంటి ప్రభుత్వం దీన్ని ప్రజలు క్షమించరు. దీన్ని పూర్తిగా మీకు తగిన బుద్ధి, తగిన శాస్తి జరుగుతూ ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.